స్టాక్ మార్కెట్ వచ్చేసి 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి ట్రేడింగ్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్మెంట్ లో కూడా మళ్ళీ 3 segments ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాక్స్ బై చేసి హోల్డ్ చేయడం, సెల్ చేయడం. స్టాక్స్ బై చేసే ముందు టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి బై చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో లాసులు తక్కువగా ఉంటాయి, ప్రాఫిట్లు కూడా తక్కువ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి ETF, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది ఒక కోంబో ప్యాక్ లాగా అన్ని స్టాక్స్ వచ్చేసి ఒకే దాంట్లో ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ నిఫ్టీ ETF, నిఫ్టీ 50 ETF, ఇవి రిస్క్ తక్కువగా ఉంటాయి, రివార్డ్ కూడా తక్కువ ఉంటాయి, లాంగ్ టర్మ్ కి చాలా బెస్ట్ గా ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ని ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. సో ఇది లాంగ్ టర్మ్ గ్రోత్ కి చాలా బాగుంటాయి. SIP తో స్టార్ట్ చేయొచ్చు, బిగినర్స్ కి చాలా బాగుంటుంది. సో మనం ఫైనాన్షియల్ గా గ్రోత్ అవ్వాలంటే మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ లో కూడా మళ్ళీ 3 segments ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ స్టాక్స్. మన దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంటే ఆ 10,000 కి సంబంధించిన స్టాక్స్ బై చేసి సెల్ చేయడం. 5x లివరేజ్ వరకు ఉంటుంది. సో రిస్క్ తక్కువగానే ఉంటుంది, రివార్డ్ తక్కువగానే ఉంటుంది, బిగినర్ ఫ్రెండ్లీ ట్రేడింగ్ కోసం. సెకండ్ వన్ వచ్చేసి ఫ్యూచర్స్. ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 20,000 ఉంటే ఒక 1 lakh సంబంధించిన కాంట్రాక్ట్ ని బై చేసి మనం హోల్డ్ చేయొచ్చు. సో మనం అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ మూవ్ అయితే ప్రాఫిట్స్ బాగానే ఉంటాయి, మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే లాసులు కూడా ఉంటాయి. ఇందులో లివరేజ్ వచ్చేసి 5x to 10x వరకు లివరేజ్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఆప్షన్స్, వెరీ డేంజరస్. 100x లివరేజ్ వరకు ఉంటుంది. మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉండి ఒక ఆప్షన్ ని బై చేస్తే మీరు అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే 10,000 రూపీస్ రావచ్చు, ఆపోజిట్ వస్తే ఆ 10,000 జీరో కూడా అవ్వచ్చు. సో ఆప్షన్స్ ఈజ్ వెరీ డేంజరస్. ట్రేడింగ్ సంబంధించిన గైడ్ కావాలంటే గైడ్ అని కామెంట్ చేయండి. ఐ విల్ సెండ్ యూ కంప్లీట్ గైడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.